వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సో ఇప్పుడైతే ప్రెసెంట్ మనం కుమారి ఆంటీ దగ్గరికి అయితే వెళ్తున్నాము. గత 2 రోజులుగా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి ఆంటీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ఆంటీ గురించి కానీ తన బ్యాక్గ్రౌండ్ గురించి కానీ ఇంకా ప్రతి ఒక్క విషయాలు అసలు ఆంటీకి న్యాయం జరుగుతుందా జరగదా అనే విషయాలను ఇప్పుడు మాట్లాడి తెలుసుకుందాం రండి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. సో ఇప్పుడైతే మనము దగ్గరలో ఉన్నాము, మియాపూర్ దగ్గరలో. సో ఆంటీ వాళ్ళ ఇల్లు అయితే దగ్గరకు వచ్చేసాము. ఇంకొక 5 minutes లో అయితే ఆంటీ దగ్గర రీచ్ అయిపోతాము. ఆంటీని కలిసి ఆంటీతో మాట్లాడే ప్రయత్నం అయితే ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడి తెలుసుకుందాం. సో ఇప్పుడైతే కుమారి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చాము. సో ఇప్పుడు వెళ్ళి ఆంటీని కలిసి ఆంటీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సో ఇప్పుడైతే కుమారి ఆంటీ వాళ్ళ ఇంటి సైడ్ అయితే వచ్చాము, గల్లీలోకి వచ్చాము. సో ఇప్పుడు ఆంటీతో మాట్లాడి ఒక జరిగిన సిచ్యువేషన్ గురించి అయితే మాట్లాడి తెలుసుకుందాం. సో ఇప్పుడు వెళ్తున్నాము, కుమారి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము. ఇదే కుమారి ఆంటీ వాళ్ళ ఇల్లు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు కుమారి ఆంటీయే కనిపిస్తుంది. సో అసలు ఇంతగానో ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఆంటీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే ఆంటీ. ఎలా ఉన్నారు ఆంటీ? మీరు బాగున్నారా? బాగున్నాను ఆంటీ. సో ఇప్పుడు అసలు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? అసలు ఏ ఊరు నుంచి మీ అమ్మ నాన్న గాని ఏం చేస్తుంటారు? అసలు అమ్మా నాన్న వ్యవసాయం, మాది ఊరేమో పెద్దరిపాడు, గుడివాడ. ఓకే. ఇంతకు ముందు ఇప్పుడు అసలు ఈ యొక్క ఫుడ్ స్ట్రీట్ పెట్టడానికి అసలు ఆలోచన ఎలా వచ్చింది? అంటే మీ ఆలోచన లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా పెట్టడం జరిగిందా ఇంతకు ముందు? అంటే నాన్న వాళ్ళదే ఇక్కడ హైదరాబాద్ వచ్చినాక నాన్న వాళ్ళు టిఫిన్ హోటల్ పెట్టారు. హైదరాబాద్ లో టిఫిన్ హోటల్ పెట్టారు. టిఫిన్ హోటల్ పెట్టి అంటే వాచ్మెన్ కింద ఉంటూ టిఫిన్ తట్టుకొని చేయడం జరిగింది. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ పెట్టారు వాళ్ళు? వాళ్ళ వచ్చిన దగ్గర నుంచి వాచ్మెన్ కింద 2 years ఉన్నారు. మేము హోటల్ పెట్టినాక ఇక వాళ్ళు టిఫిన్ హోటల్ పెట్టుకున్నారు. మేము భోజనం హోటల్, అమ్మ వాళ్ళేమో టిఫిన్ చాయ్ బండి. అంటే మీరు పెట్టిన ప్లేస్ దగ్గరనే వాళ్ళు పెట్టారా? కాదు, వేరే దగ్గర. ఓకే. మీరు ఈ యొక్క ఫుడ్ స్ట్రీట్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2011లో పెట్టాం. 13 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అని అంటే మీకు ఆలోచన అంటే అమ్మ నాన్న వల్ల మీకు ఆలోచన వచ్చింది అంటారా? లేకపోతే మా ఆయన రంగమ్మ ఆంటీ అని హోటల్ కాడ ఉంది, ఆవిడ అంటే ఎప్పటి నుంచో పెడదామన్నారు. ఈయన ఇంకా చాయ్ బండి పెట్టుకుందామన్నారు అసలు ఫస్ట్ లో ఇంట్లో ఉన్నప్పుడు. అంటే ఆటో నడిపేవారు కదా అక్కడ. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చినాక కూడా పెట్టుకుందామన్నారు. ఈ లోపల భోజనం ఉంది ఇలా దొరికితే అంటే ఎన్ఆర్బిటి దగ్గర ఆటో తోలేవారు. ఓకే. ఇంకప్పుడు ఇట్లా ఫుడ్ పాయింట్ ఉంటే ఇంకా ఆంటీ చెప్పి ఇట్లా పెట్టుకోండి అంటే అప్పుడు పెట్టడం జరిగింది. అంటే ఆలోచన అంటే వాళ్ళు చెప్పడం వల్ల మీకు ఈ ఆలోచన వచ్చిందంట. భోజనం అయితే ఫస్ట్ లేదు, ఏదో ఒకటి పెట్టుకున్నాము వ్యాపారం అన్న ఇదిలోనే ఉన్నారు ఆయన. అయితే భోజనం ఉంది ఏదైతే ఇక అంటే ఆంటీ కూడా ఇలాగని చెప్పిందట, చేసుకుంటే బాగుంటది అని అడిగారు. నేను వద్దన్నాను. వద్దంటే ఇంకా అంకుల్ కూడా సరే అన్నారు. నేను వద్దంటే అంకులే ఇక పెట్టి చూడదాం అసలు ఏమైద్దో ఏమో, ఇదైతే ఇది అవుతుంది లేకపోతే లేదు, ఎప్పుడు ఇట్లానే ఇదామా ఇక ఇద్దరం కలిసి చేసుకున్నాము. ఎట్లైనా బిజినెస్ ఆలోచన ఉంది కాబట్టి ఇట్లా వెళ్దామని. కిరాయిలు ఉండేవి కాదు ఆటోలకి. ఓకే. ఇప్పుడు అక్కడ రెంట్ కడుతున్నారా మీరు? మరి అక్కడ ఇప్పుడు ఎక్కడైతే మీరు పెడుతున్నారా రెంట్ ఏం లేదు అక్కడ? ఓకే. మరి ఇంతకు ముందు ఏం చేసేవారు? ఈ బిజినెస్ పెట్టక ముందు ఏం చేసేవారు? ఈ బిజినెస్ పెట్టక ముందర మిషన్ కుట్టుకుంటూ సింగర్ హేమచంద్ర ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వంట చేసేదాన్ని. ఓకే. ఇప్పుడు కూడా మిషన్ కుడుతున్నారా మరి? ఇప్పుడు ఇంకా అంటే కొన్న రోజుల క్రితం కూడా కుట్టాను. కళ్ళల్లో కొంచెం అంటే పొయ్యిల దగ్గర ఉండి అట్లా ఇది వెళ్ళిపోతాయి కదా, 2 కళ్ళు కొంచెం కొద్దిగా లైట్ గా మస్కలాగా సూదిలో దారం ఎక్కించలేకపోతుంది. ఓకే. ఇప్పుడు హేమచంద్ర వాళ్ళు సపోర్ట్ చేశారు అన్నారు కదా, వాళ్ళు ఏం సపోర్ట్ చేశారు అసలు మీకు?
మనీ అప్పుడు హోటల్ పెట్టడానికి పైసలు లేవంటే పెట్టుబడి కావాలి కదా, అప్పుడు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు. ఓకే, మరి తర్వాత మీరు వాళ్ళని కలిసారా? ఎప్పుడు కలుస్తూనే ఉంటా, వెళ్తూ ఉంటా. చాలా బాగా చూసుకుంటారు మేడం. ఆ మేడం కూడా అంటారు, నీ మంచి మనసుకి దేవుడు ఎప్పుడు మంచిగా చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఇంత ఫేమస్ అయ్యారు కదా, మీకు కాల్ ఎప్పుడైనా చేశారా? ఈ మధ్య కాల్ చేసి మీరు ఇంత ఫేమస్ అయ్యా, మాకు చాలా హ్యాపీగా ఉంది అని ఏదైనా వాళ్ళ అభిప్రాయం ఏమైనా చెప్తారా? ఇంకా లేదు. మీరు కూడా ఫోన్ ఇప్పుడే కదా 10 రోజుల్లోనే ఎంతలా అయిపోయింది. మేము రాత్రి చూస్తేనే మాకు షాక్ అనిపిస్తుంది. ఏంటి ఇంతలా, అసలు అక్కడ జరిగేది అసలు వేరు, అలా పెట్టేదేమో అట్లా పెట్టేటప్పటికి అది ఇట్లా అంత వైరల్ అయిపోయింది. ఎందుకైందో అసలు, ఎందుకు ఇలా చేశారో కూడా నాకే తెలియట్లేదు. అంటే మీరు తమ్మిల్స్ పెట్టి అట్లా అలా వైరల్ మిమ్మల్ని రాస్తున్నారు కదా, అది పెట్టింది నేనే షాక్ అయినా అసలు. అట్లా అదేంటి అసలు అలా పెట్టడం ఏంటి, అసలు ఎందుకు పెట్టారో కూడా అలా అసలు తెలియలే. కానీ నిన్న అందరూ చెప్పారు, ఇక నిన్న అంటే రాత్రి చూసాం కదా, చెప్తే ఇక మా వాళ్ళందరూ కూడా ఇట్లాగే అంటున్నారు. ఇక అంటే ఇక ఎట్లాగా చేస్తారు, ఇక దానివల్ల మంచి ఎంత ఉంది చెడు ఎంత ఉంది, మీరేమో ఇక అమాయకత్వాన్ని వదులుకోరు, ఎప్పుడు ఇంకా అట్లాగే ఉంటారు. అది మాకు బాధ అనిపించింది. వాళ్ళు కొంచెం మంచిగా బతుకుతున్నారు, కొంచెం ఇదిగా అని ఎన్నుకునేటప్పటికి ఇలా అయింది. కానీ మీ మంచికి దేవుడు సాయం చేశాడు. ఆ దేవుడే మన సీఎం గారి రూపంలో వచ్చి మీకు హెల్ప్ చేయడం జరిగిందని చెప్పి మా వాళ్ళు కూడా అందరూ, నువ్వు నమ్మిన దేవుడు నీకు అన్యాయం చేయలేదు, మీ నమ్మకమే మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది అని చెప్పన్నారు. ఓకే, అంటే ఇంత వైరల్ అయ్యిండ్రు కదా, మీరు వీడియోస్ చూసారా ఎప్పుడైనా? ఇట్లా మీ వీడియోస్ పెట్టి రాత్రి చూసాను, నైట్. ఎన్ని రోజులు చూడలేదు మీరు ఎప్పుడు? చూడలేదు. అది 2 లివర్లు ఎక్స్ట్రా అది మాత్రం చూసా. అసలు అది ఎలా చెప్పారు మీరు? అది ఎందుకింత తలనొప్పి అయిందో తెలియలే. అది మరి ఎవరు తీసారో తెలియదు, ఎవరు పెట్టారో. అది పెట్టింది తర్వాత తెలిసింది ఎవరో బాబు, ఒక బాబే ఇద్దరుగా ఇచ్చేసి పెట్టాడు, ఒక బాబే. మరి 1000 రూపీస్ అని అన్నారు కదా, అది 6 నెంబర్స్ చెప్పాను. అది కూడా దాని నుంచే అసలు మీడియా వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపీస్ ఏంటి ఇంకా అదేంటి అని లెక్కన ఎన్ని లక్షలు సంపాదించింది, ఇదేంటి మీ సంపాదన ఏంటి అని చెప్పడం. మళ్ళీ మీరు ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ మీకు ఇంకా ఇదైపోతుంది పబ్లిక్ లో అని చెప్పేటప్పటికి, పబ్లిక్ లో మీరు ఇంకా బ్యాడ్ అయిపోతారు అంటే అనేవాళ్ళు నేను చెప్పాను అంతకి, వినేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు, నిజమనేది మాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా, తెలియక పెట్టిన దానికి మనం ఏం చేయలేం కదా అని చెప్పి మేము అన్నాం. అంటే అలా అనుకోకూడదు, మీరు మీడియాకి స్పందించాలి చెప్పడం, మీడియా వాళ్ళు ఇట్లా చెప్పడం అయితే మీరు స్పందించాలి ఏంటి అనేది మీరు చెప్పాలి, చెప్తేనే మరి ప్రజలకు తెలుస్తుంది. లేదంటే 1000 రూపీస్ లివర్ ఎక్స్ట్రా 2 అంటే 500 పడుతుంది ఒకటి, ఇంక ఇది కంటిన్యూ అయితే మీ వ్యాపారం దెబ్బతింటది, ఇది ఉండదని చెప్పి అనేటప్పటికి భయం వేసింది మాకు. అప్పుడు ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే క్వశ్చన్స్ చెప్పాల్సి వచ్చింది. ఇట్లా ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి అడిగారు, నిజమైతే ఇది. ఓకే, మూవీ టీం వాళ్ళు కూడా వచ్చారు కదా, ఆ రోజే ఒకటి లివర్ గురించి ఆ హీరో గారి కూడా నచ్చింది అని అన్నారు, అది ఎంతవరకు నిజం ఆ లివర్ విషయము? అంటే 2 లివర్స్ ఎక్స్ట్రా అనేది అప్పటికి అంటే తెలీదు, కాకపోతే రోల్ అయితే అప్పటికే అది పెట్టారట, అప్పటికే మాకు తెలీదు. అది అయిపోయినాక అదంటే ట్రోల్స్ చూసారేమో, కానీ ఎవరైనా ఏదైనా ఎదిగే వాళ్ళు ఉంటే ఏడ్చేవాళ్ళు కూడా, అంటే అప్పటికి తెలుసు అది చెప్పాము, అది ఎదిగే వాళ్ళు ఉంటే ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు, మీరు భయపడొద్దక్క, మంచిగా మీరు ఫుడ్ మంచిగా పెడుతున్నారు, మీ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, కాబట్టి మీరేం భయపడనక్కర్లేదు, మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడో మంచిగా చేస్తారని సేమ్ ఇలాగే అన్నారు. ఓకే, ఆ మూవీ టీం వాళ్ళు వచ్చారు కదా, ఆ రోజు ఏం మాట్లాడారు? ఇదే ఎలా అనిపించింది అసలు? చాలా ఇదే అన్నారు, మీరు మంచిగా ఉంది, మీ ఫుడ్ చాలా బాగుంది టేస్ట్ అయితే, అందుకే ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు మా దగ్గర, వెరీ గుడ్, కానీ ఎదిగే వాళ్ళు ఉన్నప్పుడు ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు, నన్ను పట్టించుకోవద్దు, ఇట్లాగే మీ మంచి మనసే మిమ్మల్ని కాపాడిద్ది, మీరు అమ్మలాగా అన్నం పెడుతున్నారు మంచిగా, అది బాగా నచ్చింది అని అంటే. ఓకే, ఇప్పుడు మొన్న జరిగిన సిచ్యువేషన్
ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఆపారు కదా, మీరు అప్పుడు ఎంట్రీ అయ్యారు, వాళ్ళు వచ్చి సడన్ గా ఆపడం జరిగింది. అంటే ముందే తెలుసా ఇలా ఆపుతారని, లేకపోతే ఆడికి వచ్చాక తెలిసిందా మీకు? ముందు తెలియదు వెళ్ళినాకనే. మీరు వెళ్ళే వరకు అక్కడ ఉన్నారా వాళ్ళు? ఉన్నారు, మేము వెళ్ళేటప్పటికే ఉన్నారు. ప్లస్ మిగతా వాళ్ళందరూ కూడా దింపుతున్నారు మేము వెళ్ళేటప్పటికి. ఇంకా దింపుతున్నారు అంటే అయిపోవచ్చింది, దింపుతున్నారు. కాకపోతే ఎవరిని ఆపలేదు, మా ఒక్క బండిని ఆపారు. ఎందుకు ఆపారు అసలు? అది అడిగాము, అడిగితే పబ్లిక్ ఇష్యూ అయింది అందుకనే ఇది అన్నారు. లేకపోతే వాళ్ళకి మాకు ఏం శత్రుత్వం లేదు, వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తారు, మంచిగా ఉంటారు. ఏదైనా సరే చాలా అంటే చాలా బాగా మంచుకుంటారు. మీరు అడిగారా మరి అప్పుడు ఆ రోజు ఎందుకు మాదే ఆపడం జరిగింది, వాళ్ళు కూడా పెట్టుకున్నారు కదా? అప్పుడు అంటే వాళ్ళు అన్నారు, మీ వల్ల మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతున్నారని మా కంప్లైంట్ అంటే మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు చెప్పడం అయితే అంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చారైతే తెలియదు ఇప్పుడు? తెలియదు, మాతో అంటమైతే ఫస్ట్ వాళ్ళని అన్నారు వాళ్ళు, ఇట్లా మీ మీద ఇట్లా ఏదవుతుంది పబ్లిక్ ఇష్యూ, మరి మా బాధ్యత మా డ్యూటీ మేము చేస్తున్నాము అని చెప్పి అన్నారు. ఓకే, మరి ఆ రోజు ఫుడ్ అంతా వేస్ట్ అయింది అంటే అందరికి పంచాం. అంటే వేస్ట్ అయితే పారైతే పారేయలేదు, మా కాలనీ వాళ్ళు మొత్తం తిన్నారు, మా కాలనీ వాళ్ళందరికి పంచాం. ఓకే, ఇక అలా పంచడం వల్ల హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి అంతే, పారబోస్తే బాధ, ఎవరో ఒకళ్ళు కడుపు నిండా తింటే చాలు. ఎంత ఖర్చు అసలు ఎంత ఖర్చు అయింది అసలు? ఎంత ఖర్చు అవుతుంది? 50,000. అంటే ఇప్పుడు ప్రస్తుతము మీ పక్కన షాప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇట్లా ఈ క్రౌడ్ వల్ల మాకు కూడా ఇబ్బంది అవుతుంది అని చాలా విన్నాము. మీ ముందేమో అలా మాట్లాడడం జరుగుతుంది, అదే బానే మాట్లాడుతున్నారు, మీకు వాళ్ళకి బానే ఉందిగా, కానీ ఇలా వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు గానీ తెలుసుకున్నప్పుడు గానీ ఇలా అనడం జరుగుతుంది, వాళ్ళ వల్ల ఇట్లా క్రౌడ్ జామ్ అయిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు పక్కన షాప్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మీ దగ్గరికి క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు, దాని వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే అవ్వట్లేదు, ఎందుకంటే దానికైతే ఒప్పుకోను నేను. ఎందుకంటే ఇబ్బంది అయితే అవ్వట్లేదు, గిరాకీలు అయితే పెరిగినాయి. మాకు తగ్గింది గిరాకీ, అలాగే అంటే చాయ్ బడ్డీ వాళ్ళకంటే వాళ్ళైనా అన్ని మూసేసుకున్నారు, ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి. కానీ ఇది వరకు ఉన్నప్పుడు అందరూ మా పక్క నుండి అనేవాళ్ళు చాయ్ బడ్డీ వాళ్ళు. అంటే నేను పక్కన ఉంటే వాటర్ బాటిల్స్ అవన్నీ ఎక్కువ పోతాయని. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి కూడా ఇది వరకైతే ఎవరు మాకు ఇబ్బంది పెట్టలేదు. ఈ వైరల్ అయిన కాడి నుంచి కొంచెం ఎక్కువ వచ్చేటప్పటికి కొంచెం అంటే మమ్మల్ని ఇప్పటి వరకు అయితే ఏమనలేదు. మిమ్మల్ని అనలేదు, ఎవరైతే మీడియా వాళ్ళు పోతున్నామో వాళ్ళ దగ్గర అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు, వాళ్ళ వల్ల మాకు గిరాకీ తక్కువ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఆ క్రౌడ్ మొత్తం మా ముంగట షాప్ ముంగట ఉండడం జరుగుతుంది అని. కానీ వాళ్ళకు కూడా కస్టమర్స్ కూడా చెప్పాను, నాన్న తినేసి రేకుల ముందరగా వెళ్ళిపోండి, నాన్న రేకుల ముందరకి వెళ్ళిపోండి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక దగ్గర అంటే ఈ తీసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, తినేవాళ్ళు తక్కువ ఉన్నారు. వీడియోస్ తీసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే రాత్రి నేను చూసాను, తినేవాళ్ళు తక్కువ ఉన్నారు, తీసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే వాళ్ళందరూ తినడానికి రాలేదు అంటే అంటే ఇది ఈ వారం రోజుల నుంచి అసలు మరీ ఎక్కువైపోయినాయి. అంటే ఇట్లా మరి ఎందుకైందంటే మా రేట్లు ఎక్కువ పెంచానని అట్లా నన్ను ఎందుకు అట్లా టార్గెట్ చేశారనేది తెలియదు. మరి అది నిజమేనా? అంటే ఇప్పుడు వైరల్ అయిన తర్వాత రేట్లు పెంచడం జరిగింది కుమారి ఆంటీ అని అంటున్నారు. మరి నేను పెంచి 20 రోజులు అయింది నా దగ్గర. ఓకే, అంతకు ముందు ఎంత రేట్ ఉండే? ఇప్పుడు తర్వాత వెజ్ 70 రూపాయలు, చికెన్ 100 రూపాయలు, 20 రూపాయలేమో మిగతా అన్ని సేమ్ టు. వెజ్ ఏమో 10 రూపాయలు పెంచాం, నాన్ వెజ్ కి 20 రూపాయలు పెంచాం. ఓకే, ఎందుకు పెంచారు? అంటే వైరల్ అయ్యారని పెంచారా లేకపోతే ఎట్లా పెంచారు? రేట్లు పెరిగినాయని పెంచాం. అన్ని రేట్లు పెరిగినాయి కదా, వైరల్ ఇప్పుడు అయ్యింది ఈ లివర్ల కాడి నుంచి 10 రోజుల నుంచి. 10 రోజుల నుంచి నేను ఒక్కదాన్నే కాదు కదా, అది అందరూ పెంచితేనే నేను పెంచాను. అది నన్ను ఒక్కదాన్ని ఎందుకు ఫోకస్ చేశారనేది తెలియదు. పోనీ ఎక్కడైనా ఆ ప్లేస్ అనే కాదు, ఎక్కడైనా సరే ఆ ప్లేస్ లో నా ఒక్కటే కాదు, మిగతా చాలా షాపులు ఉన్నాయి. ప్రతి ఒక్క షాప్ లో కూడా సేమ్ అదే రేటు, అందరం ఒకటే రేట్ అమ్ముతాం. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏమి ఉండదు, అందరం ఒకటే రేట్ అమ్ముతాం. నన్ను ఎందుకు ఫోకస్ చేశారనేది నాకు తెలియలా, ఇప్పటికి అర్థం కావట్లా. ఇప్పటికంటే ఇప్పుడు కాదు. మరి మీడియా వాళ్ళు కూడా నాన్న తీయొద్దు నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. అది నాకు గిరాకీ
అంటే పెట్టించే ఇదిలోనే ఉంటాను కానీ వెనకాల ఏం జరుగుతుంది ఏంటి అంటే నా కస్టమర్ కి నేను ఇస్తున్నానా లేదా, అంటే డబ్బా దబ్బా అంటే మరి ఉన్నారు కదా గబగబా ఇచ్చేసుకుంటే తింటారు కదా ఇంకా ఒకళ్ళొకళ్ళు వెళ్ళిపోతారు కదా అన్నట్టు ఇస్తూనే ఉంటాం. అది వెనకాల ఏం జరుగుతుంది అనేది ఇంత ఇదైనాక గానీ మేము అనేది తెలుసుకోలేకపోయాం. ఓకే, ఇప్పుడు మీడియా వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు కదా, వాళ్ళని మీరే డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు అని అంటున్నారు. ఎంతవరకు అది మీకు ఆల్రెడీ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది. అంటే మేమంటావా చూడలేదు వీడియో, ఇప్పుడు ఇంతమంది రావడానికి ఇదేంటంటే ప్రతి వీడియోలోనూ ఉంది చూడండి మీరు. ప్లీజ్ నాన్న తీయొద్దు నాన్న, ప్లీజ్ నాన్న ఇది స్ట్రీట్ ఫుడ్ నాన్న, ప్లీజ్ నాన్న అని ఏ వీడియోలైనా ఉంది. కావాలంటే మీరు చూసుకోండి. అది నేనైతే ఎవరిని కోపం అనేది మా ఇదిలో ఎప్పుడు లేదు. అది కానీ ఎవరినైనా రిక్వెస్ట్ చేసుకుని బతులాడుకుని చెప్తాం. ఓకే, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ దగ్గర డైలీ ఎంత మంది వస్తుంటారు మా దగ్గరికి? మా దగ్గరగా ఇదివరకే ఎక్కువ వచ్చేవాళ్ళు, క్రౌడ్ పెరిగినా ఇప్పుడు గిరాకీ తగ్గిపోయింది. అంటే డబుల్ అయినాక ఇప్పుడు అసలు వచ్చేది కూడా రావట్లేదు. సింగిల్ ప్లేట్ అమ్మినప్పుడు అంటే 80 రూపాయలు నాన్ వెజ్ అమ్మినప్పుడు బాగుంది. 80 రూపాయలు నాన్ వెజ్ అప్పుడే ఎక్కువ వచ్చారు జనం. ఓకే, అంటే రేట్ పెంచిన తర్వాత తగ్గారు, అంటే 100 రూపాయలు పెంచినాక కొంచెం తగ్గారు. 120 రూపాయలు అయినాక ఇది పబ్లిసిటీ వల్ల ఛానల్ వాళ్ళు ఇది ఈ 2 లివర్లు అన్నాక ఛానల్ వాళ్ళు పెరిగారు. అది అంటే ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు ఒక మీడియా వాళ్ళ మిమ్మల్ని నెగటివ్ చేశారంటారా, లేకపోతే అంటే మంచి ఎంత ఉందో చెడు అంత ఉంది. ఎందుకంటే మా వాళ్ళందరూ చెప్పారు అంటే ఇట్లా అంటే వాళ్ళు చూసారట అంటే వాళ్ళు కూడా నాకు ఫస్ట్ చెప్పలేదు. అంటే ఈ 10 రోజుల నుంచే కదా ఇదిగా, కానీ ఎవరికైనా నాకు తెలుసు ఇప్పుడు పనిలోనే ఉంటానని కొంచెం నన్ను డిస్టర్బ్ చేయరు ఎవరు. ఏమైనా మాట్లాడాలి చెయ్యాలి అంటే 9 ఆ టైంలో చేస్తారు ఎవరైనా. నాకు మా అక్క వాళ్ళైనా ఎవరైనా గాని అన్నయ్య వాళ్ళైనా వదిన వాళ్ళైనా ఎవరైనా అత్తయ్య వాళ్ళైనా అందరు ఇక్కడేనా ఊర్లో? అత్తయ్య మామయ్య మా మరిది వాళ్ళు ఊర్లో ఉంటారు. అంటే అత్తయ్య మామయ్య ఇక్కడే ఉండేవాళ్ళు. అత్తయ్య గారు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంకా అక్కడే ఉంటానన్నారు. అంటే హార్ట్ అటాక్ వచ్చింది కొద్దిగా. అక్కడ మందులు వాడతా ఇంకా అక్కడే ఉంటానన్నారు. అంటే అన్ని మందులు కాటికి మేమే చూసుకుంటామని. అంటే ఉండేదైతే మా మరిది వాళ్ళ ఇంట్లో ఉంటారు, అన్ని మేమే చూసుకుంటాం ఇక్కడ నుంచి. ఓకే, ఇంతకు ముందు ఎక్కువ మంది వచ్చేయండ్రు అని అన్నారు కదా, ఇప్పుడు తగ్గిండ్రు అని అంటున్నారు. అప్పుడు ఎంత ఇన్కమ్ వచ్చేది మీకు, ఇప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుంది డైలీ? ఇప్పుడు అసలు ఏంటంటే పబ్లిక్ వల్లే నేను వాళ్ళ ఇలా ఉన్నాను, అదే వాస్తవం అయితే. కానీ ఇప్పుడు ఆ క్రౌడ్ లో అది ఏంటంటే ఇస్తూనే ఉన్న ప్లేట్లు అనేది వేస్ట్ అయిపోతుంది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా తోసేసుకునేటప్పుడు కింద పడిపోతున్నాయి ప్లేట్లన్నీ. అన్నం ఫుడ్ పెట్టించినాయి పడిపోతున్నాయి, అంటే తోసేసుకుని అట్లా. నేను చూసా వీడియోలో, నిన్న రాత్రే చూసాను నేను వీడియోలో. కానీ అది పాపం కదా, అది ఒప్పుకుంటాను నేను, అది పాపం. కానీ అదేంటని తెలిసే లోపల మాకు అది కానీ ఒప్పుకోవాలి, తప్పని ఒప్పుకోవాలి. అది దానికైతే నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. కానీ అలా ఇది కాకుండా అలా ప్లేట్లు వేస్ట్ అయితే పాపం ఇది కదా అన్నప్పుడు. తిరుపతి నుంచి ఎవరో ఒక బాబు వచ్చాడట పాపం, తిరుపతి నుంచి. నేను తిరుపతి నుంచి వచ్చాడట బాబు. నేను రాత్రి చూసి పాపం బాధ అనిపించింది. సారీ నాన్న, కానీ అంత దూరం ఫుడ్ కోసం అని అట్లా నిలబడి ఇట్లా ఇది చేస్తే ప్లేట్ అంతా ఖాళీ అయిపోయి పాపం దాన్ని వాళ్ళు తీసుకున్నాడో తీసుకోలేదో తెలియదు, కానీ చాలా బాధ అనిపించింది. అంత దూరం నుంచి టేస్ట్ చాలా మంది వచ్చారు. అట్లా మిమ్మల్ని కలిసారా ఏమన్నా? ఇలా మేము అక్కడ నుంచి వచ్చాము మీ యొక్క వంట టేస్ట్ చేయడానికి. అవును, అలా ఇది చేసి అట్లా ఇదయ్యేటప్పటికి అసలు చాలా అంటే చాలా. కానీ చాలా మంది అయితే మీరు ఇంత కష్టం చేసి మీరు ఇంత అలా పైకి వచ్చారు ఇది కానిటప్పటికి మా ఆడవాళ్ళందరికీ కూడా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చేస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ చాలా మంది అంటే చాలా మంది మళ్ళీ ఫోన్లు కూడా చేస్తున్నారు ఇప్పుడు. నిజంగా మీరు ఎంత అదృష్టవంతులు నిజంగా ఇదిగా అని చెప్పి అంటున్నారు. ఇంకా ఇక అంటే సీఎం దగ్గర నుంచి మీకు రావడం అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా మీ మంచితనానికి మీరు 10 మందికి కడుపు నిండా అన్నం పెట్టిన ఇది ఉంది. ఆ దేవుడు నిజంగా ఆ దేవుడు ఆ రాముల వారి రూపంలోనే ఆయన వచ్చి మీకు ఇది ఇవ్వడం అనేది జరిగిందని నిజంగా నువ్వు చాలా అంటే చాలా అదృష్టవంతురాలు అమ్మ. కడుపు నిండా అన్నం పెట్టింది. అన్ని దానాల్లో వల్ల అన్నదానం గొప్పది.
డబ్బులు తీసుకుని పెట్టినా అది కడుపు నిండా పెట్టేది, అది తృప్తిగా ఇది అనేది ఒక అమ్మలాగా వడ్డిచ్చే తీరు అనేది చాలా మంది ఫోన్లు చేసి నాకు ఇలా అంటున్నారు. డైలీ ఎంత వస్తుంది మీకు? ఎంత వస్తుంది అంటే 5,000 6,000 మిగులుతాయా? అంటే మిగులుతాయి అంటే రోజు అన్ని పోను, అన్ని ఎవరి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది నాకు. ఎందుకంటే దేంట్లోనూ క్వాలిటీ పన్ను కడుపు నిండా పెడతాను, అడిగితే ఇంకా కొంచెం వేస్తాను కూడా. అట్లా మళ్ళీ 450 రూపీస్ ఆల్ మిక్స్ అనే దానికి మళ్ళీ కర్రీ చేసి ఇచ్చి మళ్ళీ ఇంకో ప్లేట్ లో రైస్ ఇస్తే ఒక్కొక్కరు అయితే దాన్ని 2-3 కూడా తింటారు షేర్ చేసుకుని. అట్లా అవన్నీ తెలియదు కదా. అవును, కదే నా పబ్లిక్ అన్ని ఐటమ్స్ అన్ని ఇవ్వాలి చెయ్యాలి అన్న ఒక ఇది తోటి ఎన్ని కష్టమైనా గానీ ఇష్టం చేసుకుని మా ప్రజలకి అంటే కడుపు నిండా పెట్టాలి అనే ఇది. ఆ ఆకలి కోసం మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఆ ఆకలి అంతమందికి ఆకలి తీర్చున్నాం అంటే మాకు నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాము అని అయితే ఉంది. అయితే నెలకి ఒక 2 లక్షలు మిగులుతాయా? 2 లక్షలు మిగిలి ఉన్నాం. ఇప్పుడు అదే దాని గురించే ఇది ఉన్నది ఉన్నట్టు నిజంగా చెప్పినా గానీ ఇట్లా చెప్పేవాళ్ళు కూడా అలా చెప్పరట. అట్లా చెప్తారు, నిజాయితీగా చెప్పినా గానీ ఇట్లా ఇంకెన్నో ఇదిగా చేస్తుంటే దానికి నేనేం చేయలేను కదా. అన్ని లక్షలు అన్ని కోట్లు ఉంటే ఎలా ఎందుకుంటానమ్మా? అదే కదా కదా. ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్ని చూసే ఉంటారు. మరి అది మా ఇల్లు ఇది అంటే మీరు చెప్పా మీ మాటతోనే అది వైరల్ జరిగింది కదా. అంటే నెలకు నాకు 2 లక్షలు మిగులుతాయని మీరు అనడమే జరిగింది. 5,000 6,000 మిగులుతాయి అన్ని పోను అంటే మళ్ళీ 5,000 6,000 మళ్ళీ జీతాలు ఇవ్వాలి కదా. మళ్ళీ మేము నలుగురు, మా కుటుంబం మొత్తం కష్టపడుతున్నాము నలుగురు. మళ్ళీ మొన్నటిదాకా మావయ్య కూడా ఉండేవారు, అంటే ఫ్యామిలీని పెట్టుకోక ముందల కరోనా మావయ్యకి కొంచెం హెల్త్ బాగట్లేదు, కొన్ని ఇక్కడ కూర్చోమంటే కూర్చోవట్లేదు, పని చేస్తూనే ఉన్నారు. ఇంకెట్లా చేస్తున్నారు, ఇంకా మళ్ళీ అత్తయ్య కూడా అక్కడ ఉంటానందని చెప్పి బాగాలేదు అని ఇంకా మళ్ళీ ఒకళ్ళొక్క దగ్గర ఒకళ్ళొక దగ్గర బాగుండదని మావయ్యని కూడా ఇక అక్కడే పెట్టడం జరిగింది. లేకపోతే మేమందరం ఫ్యామిలీ అత్తయ్య మావయ్య కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అప్పుడు చేసేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి కూడా ఇప్పుడు నెల అయింది ఇక్కడ నుంచి. హెల్త్ బాగాలేదని వెళ్ళారు? హెల్త్ బాగాలేదని వెళ్ళారు. ఎంత మంది వర్కర్స్ ఉన్నారు? అంటే వంటలు అవి చేస్తాం కదా, ఆస్తమా ఉంది, కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది, అవి తాలింపులు అయ్యేసి కొంచెం ఆ స్మెల్ ఇది దగ్గు రాకూడదు అన్నారు. మరి ఇక్కడ మరి వంటలు కదా ఇంకేదిగా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీకి కూడా మరి రూమ్ ఇచ్చి మళ్ళీ ఇయ్యాలి. మరి అవి మళ్ళీ అన్ని ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెలియదు కదా. మళ్ళీ 3-4 కుటుంబాలు బతుకుతున్నాం, 4-5 కుటుంబాలు బతుకుతున్నాం దీని మీద. మళ్ళీ అంటే ఫుడ్ 5 కుటుంబాలకి నేనే. మరి మా అక్క బావ పొద్దున్నే వచ్చి హెల్ప్ చేస్తారు నాకు. ఇంకా సరే హెల్ప్ చేస్తారు కదా, డబ్బులు ఇస్తే తీసుకోరు. అంటే వాళ్ళకి అంటే టిఫిన్ హోటల్ పెట్టించాం మేమే, వాళ్ళకి పాప మీదుగా ఉంటే ఇంకా దాంతో ఇట్లా వాళ్ళు కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేసాను, వాళ్ళు మాకు హెల్ప్ చేయరు. మరి చేస్తున్నారు కదా నువ్వు వండ మాకు అక్క ఇట్లా తీసుకెళ్ళని చెప్పి దానికి ఇస్తాను. మళ్ళీ నాకు గిన్నెలు అవి అడుగుతారు కదా, వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇట్లా ఏది లేదంటే వాళ్ళకి నేను ఫుడ్ అంతా నా దగ్గరే పెడతాను. మళ్ళీ భార్య భర్తలు ఫ్యామిలీకి మళ్ళీ రూమ్ ఇచ్చి భోజనం, నాకు 2 పిల్లలు భార్య భర్తలు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వర్కర్స్? 2 భార్య భర్తలు ఆంటీ అంకులు. అది అంటే గిన్నెలకి వాళ్ళకి ఇస్తారు. ఓకే, అంటే ఎన్ని వెరైటీస్ చేస్తారు రోజు మీరు? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. అంటే అంత ఫాస్ట్ గా చెప్తారు కదా. అంటే ఏం చదువుకున్నారు మీరు? 4th క్లాసా? 4th క్లాస్ చదువుకొని అంత ఫాస్ట్ గా చెప్తారు. మంచి స్కూల్ తామరకొల్లు ZPH స్కూల్ చదువుకుని. ఓకే, వెజ్ కూడా అన్ని వెరైటీస్ చేస్తారా? వెజ్ లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, 2 చట్నీలు ఉంటాయి, పప్పు, సాంబారు, రసము, రైతా. అంటే ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే? పొద్దున్నే 5 గంటలు. వెజ్ అంటే అంకులే చేసేస్తారు, అంటే కొంచెం నాకు వర్క్ ఎక్కువ అవుతుందని చెప్పి నాకు పొద్దున్నే అంకుల్ 4 గంటలకు వెళ్ళేసి ఇంకా అంటే ఇదవుతుంది కదా పొద్దున్నే లేసి అంకుల్ చేసేస్తారు. అంటే డైలీ చికెన్ గానీ ఇవన్నీ ఎన్ని కిలోలు పడతాయి నార్మల్ గా మనకి? అలా చెప్పినందుకే నాకు ఈ తలనొప్పి అంతా వచ్చింది. అలా ఉన్నది ఉన్నట్టు చెప్పకూడదట, మీరు అలా అడగకూడదట, నేను అలా చెప్పకూడదట. ఎందుకు అంటే దాని వల్ల కూడా ఇయే వచ్చినాయి. దీని వల్ల అంటే 3 కట్టల రైస్ కి ఇంత అమ్ముతాను, మళ్ళీ కర్రీస్ వెళ్ళిపోతాయి, నాకు ఎక్కువ ఇది ఉండదు. ఇంకా దానికి ఇంకా అంటే నేను క్వాంటిటీ కూడా ఎక్కువ వేస్తాను కొంచెం. అదే దాని వల్ల ఇక నాకు ఇది ఉండదు. ఇవన్నీ కొద్దిగా మటన్ ఒకటే 10 కిలోలు, మిగతా అన్ని కిలో 2 కిలోలు వండుతాను.
మిగతా అన్ని. అంటే నాన్ వెజ్ ఫస్ట్ అయిపోతుంది అని కూడా చికెన్ ఒకటి బాగా ఫిష్ చికెన్ ఫ్రై, లివర్ చాలా ఫేవరెట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడికి వచ్చి. అవును. నేను కూడా చికెన్ టేస్ట్ చేసా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే అసలు స్ట్రీట్ ఫుడ్ ఎంతగా జరుగుతుంది కదా, ఇంత వైరల్ అయ్యారు కదా, మీకు ఒక దిక్కు ఈ ఒక సిచ్యువేషన్ జరిగినాక బాధ అనిపించింది, ఒక దిక్కు వైరల్ అయ్యాను అని హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు మీరు? అంటే ఎక్కడున్నాను అంటే ఎవరికి తెలీదు అన్నది. వాళ్ళు అట్లా ఎదిగా అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు కాబట్టి నాకు ఇలా చేశారు. లేదంటే ఏంటి నా పరిస్థితి? అట్లా అంటే ఎవరు కాల్ చేస్తారు మీకు అసలు? అంటే మామూలుగా సపోజ్ చెప్తున్నా నేను. ఇప్పుడు వాళ్ళ అంటే మీ సపోర్ట్ చేసినాక ఒకలాగా మాట్లాడారు, సపోర్ట్ చేయక ముందర ఒకలాగా మాట్లాడారు. అంటే ఏ విధంగా మాట్లాడారు? అది మీ మీడియాకే వదిలేస్తున్నా. అంటే మీడియా వల్ల కాదు, నేను ఒకరిని ఇది చేయాలని అయితే అనుకోవట్లేదు. కాదు, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటాను. ఇక కాకపోతే ఇక నేనైతే ఎప్పుడు ఒకరిని మనసు నొప్పించలేదు. వెళ్ళానా, వండుకున్నానా, అదే వండుకున్నానా, అమ్ముకున్నానా, వచ్చానా, అంతే తప్ప నేను ఎప్పుడు ఎవరిని ఒకరిని ఇబ్బంది పెట్టలేదు. అలాంటి మనస్తత్వాలు కూడా మాకు కాదు. కాకపోతే ఇక అంటే ఇప్పుడు డైలీ అక్కడ పెట్టే ఐటమ్స్ గానీ ఏమైనా మిగులుతాయా అంటే మీకు? మిగిలినమ్మా అంటే ఏమన్నా మిగిలినా వెజ్ అస్సలు పోవట్లే నాకు. వెజ్ పోవట్లేదు, మొత్తం నాన్ వెజ్ పోతుంది. మరి వెజ్ మిగులుతుంది కదా, నెక్స్ట్ రోజు ఏమన్నా ఖరాబ్ కాకుంటే కలపడం జరుగుతుందా? అసలు వెజ్ అంటే వెజ్ తగ్గించేసాంగా. కేజీ పప్పు వండుతున్నాము, 2 కేజీలు కూరగాయలు వెజిటేబుల్ అన్ని 2 కిలోలు అట్లా పప్పు కేజీ అట్లా వచ్చేసింది. మిగులుతా మిగిలింది అసలు మిగిలింది. ఒకవేళ నాకు కొంచెం ఇదిగా పప్పు సాంబార్ మిగిలిన, మా ఇంట్లో సాంబార్ అంటే అందరికి ఇష్టం. మా ఇంట్లో ఏంటి మా వాళ్ళకన్నా ఏమన్నా ఇది కూరలు అయ్యి వాడకట్టుని ఇచ్చేస్తారు గలమని. ఓకే, అంటే మీరు కూడా అవే కర్రీస్ తీసుకుంటారా? అవే కర్రీస్ పొద్దున పూటలే తీసేసుకుంటాం, సాయంత్రం పూటలో ఓన్లీ అన్నం ఒకటే వండుకుంటాం. ఓకే ఆంటీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇంకా పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటారు మీరు? థ్యాంక్స్ చెప్పాలి, రేవంత్ రెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా మనకి రాముడు ఉన్నాడు, రామరాజ్యం మనకు వచ్చింది. ఆ రాముడు ఎవరో కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీ యొక్క టైం మీకు ఓపిక లేకుండా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కుమారి ఆంటీతో ఎన్నో విషయాలు మనతో అయితే పంచుకున్నారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం. సైనింగ్ ఆఫ్, రచన.